అన్న ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఒక మంచం మీద లేవలేని ముసలోడిని చూసి కొడుకు ఇలా అన్నాడంట. ఈ ముసలోడు మంచం మీదే ఒంటికి పోతాడు, మంచం మీదలే బాత్రూమ్ కూర్చుంటాడు. ఈ ముసలోడు ఎప్పుడెప్పుడు చచ్చిపోతాడు, ఈ ముసలోని పీడ ఎప్పుడు పోతుందని కొడుకు ఇలా అనుకుంటున్నాడు తండ్రి కళ్ళ చూసి. తండ్రికి వయసు అయిపోయింది, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ తండ్రి కళ్ళ చూసి కొడుకు ఇలా అంటున్నాడు. కానీ నేను చెప్పేది ఏమంటే, అదే కొడుకు చిన్న వయసులో ఎన్ని తూర్లు తండ్రి మీద ఒంటికి పోసింటాడు, ఎన్ని తూర్లు కూడా బాత్రూమ్ కూడా కూర్చుంటాము. అంటే పిల్ల వయసులో తెలియక తండ్రి ఎంత సేవ చేసింటాడు. కానీ ఈరోజు కొడుకులు కాళ్ళు చేతులు వచ్చి దేశాల గడ్డలు వచ్చి తల్లిదండ్రులు కొడుకులకు కనపాలే. ఎంత మాట వస్తే అంత మాట అంటున్నారు. రేపొద్దున అదే పరిస్థితి ఈ కొడుకులు కూడా వస్తుందని వాళ్ళు గమనించలేదు. ఈ పొద్దు తండ్రికి వచ్చిన కష్టాలు కొడుకు వస్తాయి. భగవంతుడు అట్లే ఉండడు. ఈ కండలు ఈ బలము శాశ్వతం కాదు, ఇవి ఎన్నాళ్ళు మోనాళ్ళే. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోల్లా. ఏ కొడుకులన్నా కానీ తండ్రికి తల్లికి సేవ చేస్తే ఈ ప్రపంచంలో ఎన్నో దేవుళ్ళకు చేసినంత పుణ్యం వస్తుంది. ఇది ఆ కొడుకులకు తెలియదు. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎస్పీ స్టార్ నాగభూషణ.